వీడియో చూసే ముందు త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారు కాంబినేషన్ ఎలా ఉంటుందనుకుంటున్నారు? మూవీ హిట్ అవుతుందనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లెట్స్ వాచ్ ద వీడియో. ఆరు హీరోల లైనప్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఆ దర్శకుడితో సినిమా అనుకునే లోపు మధ్యలో మరొక ఫిల్మ్ మేకర్తో కొలాబరేట్ అవుతున్నారు. ముందుగా అనుకున్న ప్రాజెక్టు నీ పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్ట్ ఇలాగే జరిగింది. మరి బన్నీ కోసం వెయిట్ చేసి మాటల మాంత్రికుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏ హీరోనైనా సెట్ చేశాడా? స్టార్ హీరోలు లైనప్స్ విషయంలో రూట్ మారుస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రాజెక్టులు పట్టాలెక్కించేలోపే క్రేజీ సబ్జెక్ట్ ఫిల్మ్ మేకర్లు సడన్ ఎంట్రీతో కమిట్ అయినట్టు వెంచర్లు కాస్త బ్రేక్ ఇచ్చేస్తున్నారు. దీంతో లెక్కల్లో తేడాలు వస్తున్నాయి. త్రివిక్రమ్ బన్నీ మూవీది ఇదే సిచ్యువేషన్. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఫిక్స్ అయ్యారని ఇక అనౌన్స్ తరువాయి అనుకుంట టైంలో అట్టి ప్రాజెక్టుకి సడన్ ఫ్లిప్ అయ్యాడు ఐకాన్ స్టార్. బన్నీ అట్లీని షురూ చేయడంతో త్రివిక్రమ్ పక్కన పెట్టేసిన కొత్త కథను ప్రిపేర్ చేస్తున్నాడు అన్నది లేటెస్ట్ బస్ హీరో కూడా సెట్ చేశాడట. విక్టరీ వెంకటేష్తో సినిమా ప్లాన్ చేసినట్టు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఒక పట్టాణ స్క్రిప్ట్ నచ్చకపోవడం కారణంగా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. త్రివిక్రమ్ కథ తీసుకురావడంతో ఓకే చెప్పాడని టాక్. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలని సూచించినట్టు బజ్ నడుస్తుంది. ఎడిటింగ్ నాటికి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసి జూలై నుండి సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. హౌస్ నిర్మిస్తున్న సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైన్ తమన్ కంపోజ్గా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. డిసెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సమ్మర్ సీజన్లో బొమ్మను థియేటర్లో దింపాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. గతంలో వెంకీ, నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వర్ లాంటి చిత్రాలకు డైలాగ్స్ ఇచ్చి హిట్ భాగస్వామిగా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే దర్శకుడిగా ఏమాత్రం మిస్మరైజ్ చేస్తాడో చూడాలి. సినిమా అంటే మామూలుగా ఉండదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అన్నీ కలిపి చేస్తాడు. సో వెంకటేష్తో సినిమా తీయాలంటే దర్శకుడికి ఫ్యామిలీ కథతో పాటు ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఫైట్స్ అన్నీ కలగలిపి ఉండాలి. అది త్రివిక్రమ్తోనే సాధ్యమని అందరూ నమ్ముతున్నారు. అయితే వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ చాలా బాగుంటుందని, వాళ్ళిద్దరు కాంబినేషన్లో డబుల్ హ్యాట్రిక్ మూవీస్ చాలా కొట్టారని తెలుస్తుంది. సో అయితే ఈ సంక్రాంతికి మళ్ళీ ఒక వెంకటేష్ త్రివిక్రమ్తో మూవీ తీస్తున్నాడని గుసగుసలు అయితే వినపడుతున్నాయి. అయితే వెంకటేష్ ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో సో త్రివిక్రమ్ కూడా వెంకటేష్ గారితో ఒకసారి డిస్కషన్ అయితే చేశారట. సో మూవీ స్క్రిప్ట్ అన్నీ చెప్పారట. వెంకటేష్ గారికి స్క్రిప్ట్ అయితే నచ్చడంతో సో ఈ కథ అయితే ఓకే అన్నారు. అయితే కొంచెం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత వెంకటేష్ గారు షూటింగ్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నారు. అయితే ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారని, ఈ సంక్రాంతి లాగానే సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయింది. అలానే నెక్స్ట్ సంక్రాంతికి కూడా వచ్చే మూవీ అలానే అవ్వాలి అని త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో కథ వైజు. వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి పక్కాగా నచ్చుతుందని, సో ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గానే ఈ మూవీని నిర్మించాలని త్రివిక్రమ్ గారు అయితే భావిస్తున్నారు. సో ఆల్రెడీ త్రివిక్రమ్ వెంకటేష్ గారి కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అయితే చాలా గుడ్ రెస్పాన్స్ వస్తుందని మనం అంచనా వేస్తున్నారు.